వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు సహజ గుణం. రామయ్య, భీమయ్య పక్కపక్క ఇళ్లల్లో ఉంటూ ఉన్నారు. రామయ్య బాగా ఆస్తిపరుడు. భీమయ్యకు తిండి లోటు లేదు, కానీ మరీ అంత కలిగిన వాడు కాదు. అయితే ఊళ్ళో ఉపకార గుణానికి బాగా పేరు పడ్డాడు భీమయ్య. తనకంటే తక్కువ ఆస్తిపరుడైన భీమయ్యకున్న పేరు చూసి అసూయపడ్డాడు రామయ్య. తను కూడా ఏమైనా చేయాలని అనుకున్నాడు. అందుకని తన ఇంటికి చందాలంటూ ఎవరొచ్చినా పెద్ద పెద్ద విరాళాలే ఇస్తూ ఉండేవాడు. అయినా భీమయ్య గురించే అంతా గొప్పగా చెప్పుకుంటున్నారని ఆయనకు చాలా కోపంగా ఉండేది. ఒక రోజున రామయ్య ఇంటికి గోవిందం అనే దూరపు బంధువు వచ్చాడు. రామయ్య ఆయనకు తన గోడు చెప్పుకున్నాడు. ఈ ప్రపంచంలో దేనికైనా ప్రచారం కావాలి. నీ వల్ల సాయం పొందినవాడు చేసే ప్రచారం వల్లే చేసిన సాయం కంటే ఎక్కువగా పేరు వస్తుంది. 4 రోజుల్లో మా ఊరు నుండి ప్రమోదుడు అనేవాడు ఈ ఊరికి వస్తున్నాడు. అతడిని ప్రేమతో ఆదరించావంటే నీకు బోలెడు పేరు వస్తుంది అన్నాడు గోవిందం. ఆ ఊళ్ళో మహాతంత్రుడు అనే పండితుడి వద్ద తంత్రశాస్త్రం నేర్చుకునేందుకు వస్తున్నాడు ప్రమోదుడు. ఆ శాస్త్రం నేర్చుకుంటున్నంతకాలం ఇతడు తన వంట తనే చేసుకోవాలి. ఏ ఇంటికైనా గుమ్మం బయటే ఉండాలి తప్ప లోపలకు వెళ్ళకూడదు. కటిక నేల మీద పడుకోవాలి. ఇవి అతడి నియమాలు. అతడు ఎండుపులలు ఏరుకుని తెచ్చుకొని ఊళ్ళో ఏ చెట్టు కిందో వంట చేసుకుని తింటాడు. ఇక పడుకునే ముందు ఎవరైనా ఇంటి అరుగు మీద చోటిస్తే చాలు. ఆ మాత్రం సాయం చేస్తే ప్రమోదుడు తనకు లభించిన సాయం గురించి ఎంతగానో ప్రచారం చేస్తాడు. ప్రమోదుడు ప్రచారానికి పెట్టింది పేరు అన్నాడు గోవిందయ్య. ఆ మాటలు విని రామయ్య ఎంతో సంతోషించాడు. ప్రమోదుణ్ణి మా ఇంటికే పంపాలి అని మరీ చెప్పుకున్నాడు. గోవిందం సరేనని ఆ ఊళ్ళో తన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. చెప్పిన రోజుకు ప్రమోదుడు వచ్చి రామయ్యను కలుసుకుని, అయ్యా, మీ గురించి చాలా గొప్పగా విన్నాను. మీ ఇంటి నీడలో నా విద్యాభ్యాసం పూర్తి అయితే అది నా అదృష్టంగా భావిస్తాను అని అన్నాడు. ప్రమోదుడు ఉదయాన్నే లేచి నదీ తీరానికి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసేవాడు. ఆ తరువాత ఏ చెట్టు కాయో కోసుకొని తిని కడుపు నింపుకునేవాడు. అప్పుడు మహాతంత్రుడి ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం దాకా విద్యాభ్యాసం చేసేవాడు. తరువాత షావుకారు వద్ద దినవెచ్చాలు తెచ్చుకొని నదీ తీరాన వంట చేసుకుని తినేవాడు. ఆ తరువాత మళ్ళీ మహాతంత్రుడి ఇంటికి వెళ్ళి ఆయన ఇచ్చిన పుస్తకాల నుండి ముఖ్యమైన విషయాలను సంగ్రహించి తాళపత్రాల మీద వ్రాసుకునేవాడు. రాత్రికి మళ్ళీ ఏ చెట్టు కాయో తిని రామయ్య ఇంటి అరుగు మీద చేరేవాడు. ఆ ఊళ్ళో ప్రతివారు తమ ఇంటి అరుగుపై వెలిగించిన దీపాన్నుంచడం అలవాటు. ప్రమోదుడు ఆ దీపం వెలుగులో తను తాళపత్రాల మీద వ్రాసుకున్న విషయాలను మళ్ళీ చదువుకుంటూ ఉండేవాడు. ఏమైనా సందేహం కలిగితే మర్నాడు మహాతంత్రుణ్ణి అడిగేవాడు. ఇలా 4 రోజులు గడిచాయి. ప్రమోదుడి వల్ల తమకేమీ ఇబ్బంది లేకపోయినా అతడు తమ వల్ల చాలా లబ్ధి పొందుతున్నాడన్న భావం రామయ్య ఇంట్లో వారికి పుట్టి పెరిగి పెద్దది కాసాగింది. ఊళ్ళో తనను గురించి ప్రమోదుడు గొప్పగా చెప్పడం లేదని రామయ్యకు అసంతృప్తిగా ఉంది. ఇంటి అరుగు మీద పడుకుంటూ ఇంటి వాళ్ల పట్ల తగిన మర్యాద చూపడం లేదని రామయ్య భార్యకు చిరాగ్గా ఉన్నది. తాము పడుకునేలోగా ఇంటి అరుగు మీదకు చేరి తమకు ఏవైనా కథలు చెప్పచ్చు కదా అని రామయ్య పిల్లలు అనుకునేవారు. మరో వారం గడిచేసరికి రామయ్య ఉండబట్టలేక ఇంట్లో వాళ్ళందరి మనసుల్లోని మాటలను ప్రమోదుడికి చెప్పేశాడు. ప్రమోదుడు ఎంతో నొచ్చుకొని, నాకిప్పుడు చదువు ధ్యాస తప్ప మరొకటి లేదు, అందువల్ల మీ మనసులు నొప్పించాను. తప్పకుండా నా తప్పులు దిద్దుకొని మిమ్మల్ని అందరినీ సంతోషపెడతాను. ఎవరింటి నీడలో ఉంటున్నానో వారి మనసులకు తృప్తి లేకుంటే నా చదువు ఫలించదు అని అన్నాడు. ఆ రోజు నుండి ప్రమోదుడు రామయ్య కుటుంబంతో కొంతసేపు కబుర్లు చెప్పసాగాడు. అలా 4 రోజులు గడిచాక ఆ ఇంటి వాళ్ళందరూ ప్రమోదుడికి ఏదో ఒక పని చెప్పసాగారు. రామయ్య వాడిని పొలానికి పంపేవాడు. ఆయన భార్య దినవెచ్చాలు తెప్పించుకునేది. పిల్లలు నదీ తీరాన ఆటలాడించమని అనేవారు. అలా 2-3 రోజులు జరిగాక ప్రమోదుడికి చదువు దెబ్బతినేలా కనిపించింది. అతడు తనకెవరు పనులు చెప్పినా సమయం చాలదు అనసాగాడు. రామయ్యకు కోపం వచ్చింది. దాన్ని దాచుకుంటూ ప్రమోదుడితో, అందరూ తమ ఇంటి అరుగుల మీద చిన్న చిన్న దీపాలు ఉంచితే మేము మా స్థాయికి తగ్గట్టు పెద్ద దీపాన్ని ఉంచుతున్నాం. అది నీ చదువుకు బాగా కలిసి వస్తున్నది.
ఈ రోజు నుండి ఆ దీపంలో చమురు ఖర్చంతా నువ్వే భరించాలి అని అన్నాడు. చదువుకున్నంతకాలం రోజుకింతకంటే ఎక్కువ ఖర్చు చేయరాదని ప్రమోదుడికి నియమమున్నది. ప్రమోదుడు నూనె చమురుకు ఖర్చు చేస్తే ఆ మేరకు తిండి తగ్గించాలి. తిండి తగ్గిస్తే ఒంటికి నీరసం వచ్చి మెదడు సరిగ్గా పనిచేయక చదువు దెబ్బతింటుంది. అందుకని ప్రమోదుడు రామయ్యతో తను చమురు ఖర్చు భరించలేనని ఖచ్చితంగా చెప్పేశాడు. దాంతో రామయ్యకు చిరాకు వచ్చి తన ఇంటి అరుగు మీద రాత్రిపూట దీపాన్నుంచడం మానేశాడు. అందువల్ల ప్రమోదుడు రాత్రి పడుకునే వరకు భీమయ్య ఇంటి అరుగు మీద దీపం వెలుగులో చదువుకోవడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన రామయ్య ఒక రోజున భీమయ్యను పిలిచి, ఇంటి ముందు చమురు దీపం వెలిగించి ఉంచే ఆచారం ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ దానివల్ల ప్రయోజనం పొందేవాళ్ళు ఇంటి అరుగు మీద పడుకోనిచ్చామన్న కృతజ్ఞత కూడా చూపరు. నేను చమురు ఖర్చు భరించమన్నానని ఆ ప్రమోదుడు నీ ఇంటి అరుగు మీద దీపం వెలుగులో చదువుకొని అప్పుడు వచ్చి మా ఇంటి అరుగు మీద పడుకుంటున్నాడు. ఇలాంటి వాళ్లకు బుద్ధి రావాలంటే నువ్వు రాత్రిళ్ళు ఇంటి అరుగు మీద దీపం వెలిగించి ఉంచడం మానేసెయ్యి అని చెప్పాడు. ఆ మాటలకు భీమయ్య, అయ్యో, ఆ కుర్రాడు మా ఇంటి అరుగు మీద చదువుకుంటున్నాడని నాకు తెలియదు. ఈ రోజు నుండి ఇంకా కాస్త పెద్ద దీపం ఉంచుతాను అని చెప్పాడు. అంటే వాడి కోసం నీ చమురు ఖర్చును ఇంకా పెంచుకుంటావా అన్నాడు రామయ్య. దేవుడి దయ వల్ల ఈ ఏడాది నువ్వుల పంట దిగుబడి బాగా అయింది. ఇంట్లోనూ నాకేం లోటు లేదు. ఆ కుర్రవాడి చదువుకు ఉపయోగపడితే మా ఇంటి అరుగుది అదృష్టమని అనుకుంటాను. పాపం నీకేం ఇబ్బందులున్నాయో ఏమో, కానీ నాకు ఏ ఇబ్బంది లేదు. ఈ రోజు నుండి ఆ ప్రమోదుణ్ణి మా ఇంటి అరుగు మీదే పడుకోమని చెప్పు అన్నాడు భీమయ్య. రామయ్యకు ఉక్రోషం వచ్చి అలాగే చేశాడు. ఏదో ఒక రోజున భీమయ్య కూడా తనలాగే ప్రమోదుడి పట్ల చిరాకు పడతాడని అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. ఇంటి అరుగు మీద దీపం పెద్దది చేయడమే కాక భీమయ్య ప్రమోదుడికి రాత్రిపూటకని విసనకర్ర కూడా ఇచ్చాడు. భీమయ్య పిల్లలు తమకు వీలున్నప్పుడల్లా దినవెచ్చాలు తేవడంలోనూ వంట చెరుకు సేకరించడంలోనూ ప్రమోదుడికి సాయపడుతూ ఉండేవారు. చదువు పూర్తయ్యేదాకా ప్రమోదుడు స్థలం మారలేదు. అది పూర్తి అయ్యాక ప్రమోదుడు భీమయ్యను, ఆయన కుటుంబాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ గొప్పగా ప్రచారం చేశాడు. అందువల్ల భీమయ్య ధర్మగుణం గురించి ఊరువాడ అందరికీ తెలిసింది. కొన్నాళ్ల తర్వాత తన ఇంటికి వచ్చిన దూరపు బంధువు గోవిందయ్యతో రామయ్య, నువ్వు మా ఇంటికి ప్రమోదుణ్ణి పంపి మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఇచ్చావు, కానీ ఆ అవకాశాన్ని నేను ఎందుకు ఉపయోగించుకోలేకపోయానో ఎంత ఆలోచించినా అర్థం కాకుండా ఉంది అని వాపోయాడు. అందుకు గోవిందం నవ్వి, మనకు ఏ కష్టం లేకపోయినా మన వల్ల ఇతరులు ప్రయోజనం పొందితే మనం భరించలేం. అలా భరించాలంటే ధర్మ ఉపకార గుణాల్లాంటివి సహజంగా ఉండాలి. ఏమీ అనుకోకు, భీమయ్యకు ఉపకార బుద్ధి సహజ గుణం, నీకది సహజ గుణం కాదు. అందువల్లే ప్రమోదుడి విషయంలో ఇలా జరిగింది అని చెప్పాడు. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.